డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి పెట్టడం వల్లే ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలిపారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్. పార్లమెంటు సీట్ల పెంపు విషయంలో దక్షిణాదికి అన్యాయం చేయాలనుకున్న ప్రధాని మోదీ కుట్రలను తిప్పికొట్టామన్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని పార్టీ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు దీపక్ జాన్. వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఎక్కువ సీట్లు సాధించాలనే కుట్రతో డీలిమిటేషన్తో పాటే మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇలాంటి రాజకీయ కుట్రలు సాగవన్నారు దీపక్ జాన్. మనకందరికీ తెలిసిందే, ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అదేవిధంగా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు ఈ ఏదైతే ఇండియా బ్లాక్ ఉందో వాళ్ళందరూ కలిసి దాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓడించడంలో చాలా కారణాలు ఉన్నాయి. ముందు కారణం ఏంటంటే ఏదైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఉందో దాన్ని ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్తో లింక్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాధాన్యమైన ఒక అంశము. ఈ యొక్క బిల్ని నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2023లో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే ఈ యొక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయకుండా యథావిధిగా 2023లో ఏదైతే బిల్లు తీసుకురావడం జరిగిందో దాని పట్ల చేయడం జరిగితే మంచిగా ఉంటుందని మా ఒక ఆలోచన. ఇప్పుడున్న 543 సీట్స్ ఏదైతే పార్లమెంట్లో ఉన్నాయో దేశవ్యాప్తంగా అందులో 33% రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది అని మా ఒక ఆలోచన. ఈ విషయం మేము ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయడం జరిగిందో అదే తప్పు అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము.